ఈరోజు నేను ఒక డిఫరెంట్ ఫ్రూట్ కేక్ చేశానండి. హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. చూస్తున్నారు కదా, ఈరోజు నేను ఫ్రూట్ కేక్ చేశానండి. దీన్నే జెల్లీ ఫ్రూట్ కేక్ అని కూడా అంటారు. జనవరి 1 వస్తుంది కదా, అందుకని నేను ఈ జెల్లీ ఫ్రూట్ కేక్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి, అదిరిపోయింది అసలు. ఈ ఫ్రూట్ కేక్ ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. ఈ ఫ్రూట్ కేక్ చేయడానికి నేను ఈ ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. ఇవే తీసుకోవాలని లేదు, మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. నేను డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజ్, యాపిల్, కివీ, స్ట్రాబెర్రీస్, ఈ డేట్స్ తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు నీట్గా మనం కడిగేసేసి కట్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీస్ కానీ కివీ కానీ మంచి లుక్ని ఇస్తాయండి ఈ కేక్కి. ఈ స్ట్రాబెర్రీస్, కివీస్ వల్ల మనకి కేక్ మంచి లుక్ వస్తుంది. అందుకని మీరు తప్పకుండా ఇవి మాత్రం తెచ్చిపెట్టుకోండి, ఏ ఫ్రూట్స్ ఉందా లేకపోయినా. ఇలా చక్కగా స్లైసెస్లా కట్ చేసుకోండి. యాపిల్ నేను మర్చిపోయి ముందుగానే కట్ చేశానండి, మీరు లాస్ట్లో కట్ చేసుకోండి. ఇది కలర్ మారిపోతుంది కదా, అందుకని చివరిలో కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. నేను ఇందులో 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను కదా, 1 గ్లాసు షుగర్ వేసుకోండి. 1 గ్లాస్ అంటే నేను 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ షుగర్ కరిగే వరకు నీళ్ళలో కలపండి. ఇందులోకి మనం ఈ చైనా గ్రాస్ పౌడర్ అని ఉంటుంది, అది నేనైతే ఇది తీసుకున్నాను. ఇందులోనే జెలటిన్ అని, అగర్ అగర్ అని ఉంటాయి, వాటికి వేరే కొలతలు ఉంటాయి. దీనికైతే మనం 3 గ్లాసులకి మీరు 3/4 గ్లాసు షుగర్ వేసుకోండి. నేను 1 కప్పు వేసాను కదా, ఆ కప్పు 3/4 గ్లాసు ఉంటుంది, మీరు 3/4 గ్లాస్ వేసుకోండి షుగర్. ఇది చైనా గ్రాస్ అనేది ఈ పౌడరు. ఇది తెప్పించి నేను ఇది వేస్తున్నాను. బయట మార్కెట్లో దొరుకుతుంది, ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. కాస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు. 1 గ్లాస్ వాటర్కి 3 స్పూన్ల చైనా గ్రాస్ పౌడర్ వేయండి. ఇది ఇందులో బాగా మిక్స్ చేసేయండి. ఇది ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇది స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. నీళ్ళు ఉడుకుతున్నాయి చూసారా, ఇంకా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం 1 నిమిషం ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా మనం ఇవి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు కేక్ చేసుకుందాం, ఫ్రూట్ కేక్. నేను ఈ ఫ్రూట్ కేక్ చేసుకోవడానికి ఈ కేక్ బౌల్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఎటువంటి బౌల్ ఉన్నా తీసేసుకోండి, స్టీల్ అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, ఏది ఉంటే అది తీసుకోండి. ఈ చైనా గ్రాస్, షుగర్ ఇవన్నీ వేసేసి మనం ఈ వాటర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా, ఇది ఈ బౌల్లో కొంచెం పోసుకుందాం. ఇది ఇంపార్టెంట్ స్టెప్ అండి, ఎందుకంటే ఇదే మనం నీట్గా డెకరేట్ చేసుకోవాలి. ఇదే మనకి పైకి కనిపిస్తుంది అనమాట ఈ కేక్ మనం ఓపెన్ చేయగానే. ఇప్పుడు స్లోగా పోయండి. ఫ్రూట్స్ అన్నీ
వేసేసుకుని ఈ వాటర్ ఇంట్లో పోసేయండి స్లోగా. ఇలా పోసేసి వాటర్ అంతా మనం విడిగా బయట పెట్టినా కూడా అది గట్టిగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం టైం పడుతుంది. అందుకని మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక 2-3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది సెట్ అయిపోతుంది. చూసారా, నేను తీసుకునే చైనా గ్రాస్ పౌడర్ ఈ వెనీలా ఫ్లేవర్ అండి. ఇంకా మనం అందులో వెనీలా ఎసెన్స్ కానీ ఏమి వేసుకునే పని లేదు. చూసారా, మన ఎమ్మి ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది, చక్కగా ఫామ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం. కొంచెం అంచుల్లో ఇలా కదిలిద్దాం. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చాలా చాలా బాగా వచ్చిందండి. నాకైతే అసలు భలే హ్యాపీగా ఉంది. ఎంత బాగా వచ్చిందో. ఒక విషయం చెప్పాలి మీకు. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను యూట్యూబ్లో చూసి చేశానండి, అసలు కుదరలేదు. మళ్ళీ చేస్తే అప్పుడు కొంచెం కుదిరింది. ఇది 3rd టైం అనమాట. ఇప్పుడు బాగా వచ్చిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. వాళ్ళేంటి యూట్యూబ్లో చూసి నేను చేసినప్పుడు వాళ్ళు 3 టేబుల్ స్పూన్స్ వేయండి చైనా గ్రాస్ అన్నారు. అట్లా వేస్తే అస్సలు రాలేదు. నేను అట్లా కాకుండా ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. ఒక గ్లాస్కి నేను దాదాపుగా 3.5 టేబుల్ స్పూన్స్ వేసాను అనమాట ఈ చైనా గ్రాస్. అప్పుడు బాగా వచ్చింది. అది మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చేసుకోండి. ఈ చైనా గ్రాస్ అనేది ఈ పౌడర్ కొంచెం ఎక్కువ వేయాలి. ఎక్కువ వేస్తే అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు, చక్కగా వచ్చేస్తుంది అనమాట ఈ కేక్ అనేది. అది మీకు చెప్తామని నేను చేశాను. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుందాం. అసలు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇట్లా కట్ చేస్తుంటే అసలు రాలేదండి నాకు. చూడండి ఇప్పుడు అసలు పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫ్రూట్ కేక్ చేయడం అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. అసలు చాలా చాలా బాగుందండి. అసలు పిల్లలైతే అసలు లొట్టలు వేసుకుంటూ తింటారండి, అంత బాగుంది ఇది. ఫ్రూట్స్ తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు అసలు చక్కగా లాగించేస్తారు. బాగా కుదిరింది. అసలు ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకు. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.